మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మెయిన్గా ఈ ఆగస్టు మాసం చివరి వారం 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 4వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మెయిన్గా మనకి బుధుడి యొక్క స్థాన మార్పు కనిపించింది. ఆయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి బుధ భగవానుడు ఈ వారం నుంచి ఆయన గోచారాన్ని మొదలు పెడుతున్నారు సింహంలో. సో అలాగే గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు మిథున రాశిలో, కర్కాటకంలో ఉచ్చలో గురుమౌఢ్యం అయిపోయి గురుడు మాత్రమే కర్కాటక రాశిలో ఉన్నారు. రవి బుధ కేతువుల యొక్క సంచారం సింహరాశిలో ఉంది. శుక్రుడు నీచ రాశిలో సంచారాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రాహు కుంభరాశిలోను, శని మీనరాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు. ఈ వారం చంద్రుని యొక్క గమనం మనం గమనించినట్టు కనుక ధనస్సు మకరం కుంభం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూడొచ్చు. సో ఈ విధమైన గ్రహగతుల ఆధారంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అండ్ చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా ద్వితీయంలో భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో రాహు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. దశమంలో బుధుడు, దశమంలో కేతువు, లాభస్థానంలో శుక్రుడు. 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. అంటే 9, 10, 11 హౌసెస్ని ఆక్యుపై చేసుకున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి దిగ్బలాల్లో ఉన్నాయి. జనరల్గానే గురువు గారు ఈ జూన్ నుంచి కూడా చక్కగా ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు ఆయన భాగ్యస్థానంలోకి. కాబట్టి ఇక్కడ హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ మీరు ఎక్కువగా జీవితానికి మీకు ఉపయోగపడే మీకు ఇంకా పదును పెట్టే నైపుణ్యానికి సంబంధించిన స్కిల్స్ని మీరు ఎక్కువగా డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో జాబ్ అండ్ ప్రొఫెషన్ రీత్యా మీరు ఎలివేట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని విషయాల రీత్యా జనరల్గానే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత. అలాగే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా నడుస్తుంది. సో ఇక్కడ వ్యాపార పరంగా మనం తీసుకున్న కొన్ని సర్కిల్స్లో, నెట్వర్క్ సర్కిల్స్లో పాత ఫ్రెండ్స్ని కలవటం కానీ, కొన్ని పరిచయాలు అవటం కానీ ఇక్కడ జరిగే ఆస్కారాలు ఉన్నాయి. బట్ వ్యాపార పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్ అనేది లేకపోయే ఆస్కారాలు కొంచెం ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల మీదుగా 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే 2, 3, 4 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశికి మెయిన్గా ఏంటంటే మనకి అష్టమ కుజు దోషం అనేది ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ అష్టమ కుజు దోషం మెయిన్గా రాశ్యాధిపతి అష్టమ స్థానంలో అడిగాడు. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవి తీసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరమైన విషయాల రీత్యా కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో ఈ అష్టమ కుజు దోషానికి సంబంధించి మెయిన్గా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ డెసిషన్స్, కొంచెం ఆవేశపూరితమైన నిర్ణయాలు, వీటికి సంబంధించిన విషయాలు ఆది సోమవారంలో ఫ్యామిలీ పరంగా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. ధనపరంగా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. సో యువర్ మైండ్ ఈజ్ దేర్. కాబట్టి అగ్రెసివ్నెస్ అనేది కొంచెం తగ్గించుకుని ఈ విషయాలు కొంచెం న్యూట్రలైజ్ అయితే చాలా మంచిది. ఈ అష్టమంలో ఉన్న కుజుడికి కేజింపావు, కందులు, రెడ్ క్లాత్, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. అలాగే మంగళ బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయంలో చంద్రుడి యొక్క సంచారం ఉందో జనరల్గా తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ విషయాల రీత్యా ఇక్కడ రాహు యొక్క సంచారం కూడా 4th హౌస్లో ఉంటా ఉంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఈ అర్ధాష్టమ రాహు దోషము. సో ఇన్ జనరల్గా మనకు ఉన్న దానిలో మనం చాలా తృప్తిగా ఉండొచ్చు. కానీ అర్ధాష్టమంలో రాహు సమ్ డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేయటం కానీ, బర్త్ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితులు కానీ క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం ఇక్కడ శుక్ర శనివారాలు చూస్తే అదే చతుర్థ స్థానంలో రాహు చంద్రుడు ఇద్దరు కూడా సమ్ ఎమోషనల్
సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు శుక్ర శనివారాల్లో. ఎందుకంటే రవి బుధ కేతువులు జాబ్లో వెల్ పర్ఫార్మెడ్గా ఉన్నాయి. ఉద్యోగ రీత్యా ఓకే రా బాబు ఏం లేదు, కానీ ఇంటికి సంబంధించి ఏదో ఆలోచిస్తే ఏదో సమ్ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది నాకు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు ట్యూన్ చేయబడతాయి ఈ రాశి వాళ్ళకి. సో అలాగే శాటర్న్ కూడా రెట్రగ్రేషన్లో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి, మెయిన్గా పంచమ స్థానంలో. భాగ్యస్థానంలో గురుడు చక్కగా మీ నాలెడ్జ్ని ఇంకా మీ యొక్క జీవితంలో ఎదుగుదలని దాన్ని మీరు పొందడానికి సంబంధించి గ్రోత్ని పెంచుతున్నాడు. కానీ ఇక్కడ అదే 5th హౌస్లో మళ్ళీ శాటర్న్ రెట్రగ్రేషన్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో ముందు అడుగులు పట్టడానికి చాలా డిలే కనిపిస్తూ ఉంది. సో గురువు గారు ఉన్న పాజిటివ్నెస్ అయినా కనీసం మీరు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది వృశ్చిక రాశి వాళ్ళు ఈ సమయంలో. సో కాబట్టి 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇందా చెప్పుకున్నట్టు కుజుడికి మాత్రం కంపల్సరీగా దానాలు ఇచ్చుకోవటం చాలా మంచిది. శనికి కూడా పంచమ స్థానంలో శని కొన్ని సందర్భాల్లో లవ్ లైఫ్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొంత రూడ్నెస్ని కొంత ర్యాష్నెస్ని క్రియేట్ చేస్తాడు. ఈ రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ సేమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా, ఇన్వెస్ట్మెంట్స్ విత్ ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ప్రాపర్టీస్ విషయాల్లో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.